నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. ఇక వివరాలకు వెళ్తే బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 200కి పైగా ఈత చెట్లు దగ్ధం అవ్వగా ఆ విషయం తెలుసుకున్న ప్రభుత్వం విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున దగ్ధమైన ఈత వనాన్ని మండల నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్తో మరియు ఎక్సైజ్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సిరికొండ గ్రామంలో సుమారు 200కు పైగా ఈత చెట్లు కాలిపోవడం చాలా బాధాకరమని, దీనిపై ఆధారపడి సుమారు 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని, ఈ సంఘటన గురించి జిల్లా కలెక్టర్ గారితో అదేవిధంగా ఎక్సైజ్ అధికారులతో మాట్లాడడం జరిగిందని, నష్టపోయిన గౌడ కులస్తులను ప్రభుత్వం తరపున ఆదుకుంటామని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామని, గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను కూడా తన దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటిని కూడా ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. కొత్త ఫోన్ సిరికొండ గ్రామానికి సంబంధించినటువంటి మా గౌడ సోదరుల యొక్క ఈత చెట్టు మొత్తం కూడా అగ్నికి ఆవుతాయి మొత్తం కాలిపోవడం జరిగింది. సుమారు 1000 చెట్ల వరకు ఈ యొక్క అగ్నికి మంటల్లో మొత్తం కూడా చెట్లు మొత్తం దేనికి కూడా అంటే భవిష్యత్తులో దేనికి ఉపయోగపడే విధంగా కాలిపోయింది. 2-3 సంవత్సరాల వరకు కూడా ఈ చెట్లు ఎలాంటి పని చేయకుండా దానిపై ఆధారపడేటువంటి సుమారు ఈ మండలానికి గ్రామానికి సంబంధించినటువంటి గౌడ కులస్తులు ఆధారపడినారు.